హలో అందరికీ. చాలా రోజులైంది కదా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేస్తున్నాను అనమాట. నిజంగానండి ఎప్పుడూ ఒకటి నోటీస్ చేస్తాను, ఏంటి అని అంటే వెజిటేబుల్స్ లేకపోతే మా హస్బెండ్తో అంటూ ఉంటాను, ఒక్క వెజిటేబుల్ కూడా లేదు, ఏమీ కర్రీ చేయాలి అని చెప్పి. అదే అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాక ఏమవుతుంది అని అంటే ఆ నెక్స్ట్ డేనే ఎక్కడికైనా బయటికి వెళ్తామన్నమాట తినడానికి, లేదంటే ఏదో ఫంక్షన్ వస్తుంది. అన్ని వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఇలా స్కిప్ చేయాల్సి వస్తుంది. ఇలా మీకు ఎప్పుడైనా జరుగుతుందా? నాకైతే చాలా సార్లు ఉంది ఇట్లా. అండ్ ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా అద్దెమ్మ కింద ఉండట్లేదు, ఇంకా హై చైర్లో కిచెన్లో పెట్టుకొని, ఇంకా హై చైర్లో తనని కూర్చోబెట్టుకొని ఇక్కడ కుకింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను కూడా నిల్చొనే పాలకూర అయితే కట్ చేస్తున్నాను. మేము కూడా పాలకూర వండుకుంటున్నాను కదా ఎట్లా అయినా. ఇంకా మా అద్దెమ్మ కూడా పాలకూర రైస్ అయితే ఇంకా కుక్కర్లో పెట్టేశాను. మా అద్దెమ్మ అయితే చాలా నాటీ అంటే నాటీ అయిపోతుందండి. అసలు ఇద్దరు పిల్లలతో నాకు డే ఎలా స్టార్ట్ అయిపోతుంది, ఎట్లా ఎండ్ అయిపోతుంది కూడా టైం అస్సలు తెలియట్లేదు అనమాట. అంత తొందరగా అయిపోతుంది వీళ్ళిద్దరిని చూసుకోవడంలోనే. ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు అయితే ఇలాగే ఉంటుంది అనుకుంటా. మా అద్దెమ్మ పడుకునేటప్పుడే అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా నేను కొద్దిసేపు పడుకుందాము అని అంటే ఇంకా ఏమైనా ఉందా, అద్దెమ్మ అస్సలు అంటే అస్సలు పడుకోనివ్వదు. ఇక్కడ ఇంకా ఈవినింగ్ అయింది. మా తేజాన్స్ కోసం అయితే నేను ఆలు చీజ్ బాల్స్ చేస్తున్నాను. ఏదైనా చెయ్యమ్మా అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి చీజ్ బాల్స్. అండ్ చీజ్ స్కిప్ కూడా చేయొచ్చు. డైరెక్ట్గా ఈ ఆలు ఏదైతే ఉందో మామూలుగా బాల్స్ వేసేసి కార్న్ ఫ్లోర్, కొంచెం వాటర్, సాల్ట్ వేసేసి అందులో డిప్ చేసుకుంటూ ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. తేజు ఎట్లుంది? నచ్చిందా? అండ్ రీసెంట్గా తేజాన్స్ది పీటీఎం ఉండే అనమాట. యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇంకా పీటీఎంలో అయితే వాళ్ళ టీచర్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు తేజాన్స్ కోసం అయితే. చాలా వెల్ డిసిప్లిన్ చైల్డ్ అని చెప్పేసి, ఓరల్ కావచ్చు, రిటర్న్ కావచ్చు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు అని అయితే చెప్పింది టీచర్. అండ్ హీ గోట్ ప్రమోటెడ్ టు యూకేజీ. కంగ్రాచులేషన్స్ తేజాన్స్. ఇంకా స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, ఇంకా ఎవ్రీ ఇయర్ డాడీయే కవర్ చేస్తారు. బికాస్ మా డాడీ 20 years ప్రింటింగ్ ప్రెస్లో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. మా డాడీకి 20 years తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది జూ పార్క్లో. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము దగ్గర ఉంటాం కదా, తేజాన్స్కి అయితే ఎవ్రీ ఇయర్ డాడీ వేస్తారు. అండ్ చెల్లి వాళ్ళ బాబుకి కవర్స్ వేస్తానంటే ఇంకా చెల్లి అంటుంది, అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకులే డాడీ అని. వాళ్ళ ఆడపడిచి వాళ్ళ పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు. ఇక్కడ మమ్మీ ఏం చేస్తున్నారంటే, నైట్ వండుకున్న అన్నం ఉంటుంది కదండి, ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి పెరుగు, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే మంచిగా చేతితో కలిపేసి నైట్ అంతా అలాగే పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే డాడీకి ఇస్తారు. చాలా హెల్త్కి మంచిదంట అలా తినడము. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఆద్యమ్మతో ఎట్లా ఆడుకుంటున్నారు మా మమ్మీ డాడీ. అసలు ఎంత హుషారైపోయిందంటే మా ఆద్యమ్మకి నిల్చున్న వాళ్ళు కావాలన్నమాట. మా మమ్మీ ఇంతకుముందు కూర్చొని రమ్మంటే రాలేదు. ఇంకా మా డాడీ కూర్చున్నాక మా మమ్మీని నిల్చుంటే మా మమ్మీ దగ్గరికి వెళ్తుంది చూడండి. ఇప్పుడు మా డాడీ కూర్చున్నాక రమ్మంటే కూడా రావట్లేదు మా డాడీ దగ్గరికి. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే అయితే పిల్లల్ని ఇద్దరిని కూడా మమ్మీ డాడీయే చూసుకుంటారనమాట. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.